యేసుక్రీస్తు దగ్గర వెళ్తే మా జీవితాలు బాగుపడతాయి. యేసుక్రీస్తు దగ్గర వెళ్తే మా కుటుంబాలు కట్టబడతాయి. యేసుక్రీస్తు దగ్గర వెళ్తే మా జీవితం ధన్యంగా మారుతుంది. యేసుక్రీస్తు దగ్గర వెళ్తే మోక్షాన్ని పొందవచ్చు అనే ఆలోచన చేత కొంతమంది ఇచ్చారు. సో అలా అనేక మంది క్రీస్తును వెంబడించేవారు అక్కడ ఉన్నారు. ఆ కొండ మీద ప్రసంగము చేయడానికి అక్కడ వెళ్ళి కూర్చున్నప్పుడు అనేక మంది ఆ ప్రసంగాన్ని వింటున్నారు. వాళ్ళందరినీ చూసినప్పుడు కాపరి లేని గొర్రెలు వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎలా జీవించాలో, కాపరి లేని గొర్రెలు ఎలా ఉంటారు, ఆ గొర్రెలకు ఎలా వెళ్ళాలో, ఎక్కడ వెళ్ళాలో, ఎలాంటి స్థలాల్లో వెళ్ళాలో, ఎక్కడ ఏ నీళ్లు ఉందో అది తెలుసుంటాయా? లేదు. కాపరి తోడు ఉంటే ఎక్కడికి వెళ్ళాలో, ఏ మేత దగ్గరకు పంపించాలో లేదా నడిపించాలో వారు చెదరకుండా బెదరకుండా వేటగాని యొక్క నోట్ల నుంచి వారికి ఆహారం కాకుండా రక్షిస్తూ కాపాడాలంటే కాపరి అవసరం. కాపరి లేకుండా ఆ జనులు ఉన్న సత్యాన్ని గ్రహించి వారి అనేక బోధలు చేశాడు. ఈరోజు కాపరి లేకుండా లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్న నిన్ను నన్ను మీకంటూ కాపరి కావాలి అని దేవుడు గుర్తించే మీ కొరకు ఇంకా అనేక మంది రక్షించబడడానికి వారి కొరకు ఒక కాపరిగా దేవుడు పంపించాడు. కాపరి లేని గొర్రెలు ఇష్టానుసారంగా జీవిస్తారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. వారికి వచ్చే కష్టాల నుంచి ఎవరు కాపాడలేదు. వారు ఎక్కడ వెళ్ళాలో, ఎలా దీవించబడాలో తెలియదు. సో వారు దీవించబడి నిత్యము నాతో పాటు ఉండాలి అంటే వారికి కాపరి అవసరం. ఆ కాపరి వారు జీవించే విధానము, వారు తప్పిపోతే దండించే విధానము, వారు తప్పు చేసే సరి చేసే విధానము, వారి కొరకు ప్రార్థన చేసే విధానము కలిగి కాపరిగా ఉండి ఆయన వచ్చేంత వరకు కాచి ఆయనకు లెక్క అప్పగించవలసిన ఒక కాపరి కావాలి. చూశాడు కాబట్టి నడిపించాడు, కాపరులను నడిపించాడు. మీ కొరకు కాపరి నడిపించాడు. మీ క్షేమము కొరకు, మీ క్షేమ యోగ్యుల కొరకు ప్రార్థించడానికి, బలపరచడానికి, దేవుని యొక్క సంగతులు ఏమిటో, దేవుని ఉన్నతమైన ఆ యొక్క మాటలు ఏమిటో మీకు తెలియపరచడానికి దేవుడు పంపాడు. హల్లెలూయా. వింటున్నా నీవు నేను ఎలా వినాలి? జాగ్రత్తగా వినాలి. కానీ మనం వింటున్నాం, ఇంటికి వెళ్తే మర్చిపోతుంటాం. అదే విధంగా అబ్రహాము చేస్తే అబ్రహాము దీవించబడిన వాడు కాదు. అదే విధముగా యాకోబు చేస్తే యాకోబు ఆశ్రయించబడే వ్యక్తి కాదు. ఈ లోకంలో దేశముగా దీవించబడేది కాదు. ఏదైతే విన్నారో ఆ ప్రకారంగా చేశారు. ఏదైతే చేశారో దేవుని మహిమపరిచేటట్టుగా జీవించారు. కాబట్టి వారు ఆశ్రయించబడ్డారు, వారు దీవించబడ్డారు. కాబట్టి అనేక బోధనలు చేసిన తర్వాత అక్కడ ప్రసంగమైన తర్వాత చాలా మంది ఉన్నారు. అంతమంది 3 రోజుల్లో ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా దేవుని మాటల పట్ల తృష్ణ కలిగి, దేవుని మాటలు జీవము వీస్తాయి, ఆ మాటలు మా కడుపు నింపుతున్నాయి, మా ఆత్మీయ జీవాన్ని పెంచుతుంది. సో ఆత్మీయంగా బలపరచబడుతున్నాం. ఆ మాటలు వింటున్న కొలది ఆహారము ఆలోచన లేదు, నీళ్లు ఆలోచన లేదు, వింటూనే ఉన్నారు. ఎన్ని రోజులు? ఈరోజు 3 గంటలు కూర్చొని వినడానికి చేత కావట్లా, కానీ ఆ రోజు 3 రోజులు కూర్చున్నారు. అలాగే మధ్యలో వెళుతూ వస్తూ ఉండేవారు కాదు. అలాంటి డిస్టర్బెన్స్ కూడా ఎవరికి లేదు. ఎంత చక్కగా వింటారా అంటే ప్రసంగం అయ్యేంత వరకు 3 రోజులు ప్రసంగం విన్న తర్వాత కూటములు అయిపోయాయి. 3 రోజుల కూటములు అయిపోయాయి. తర్వాత ఇంటికి వెళ్ళాలంటే 3 రోజులు ఏం తినాలా?
తినలేదు కాబట్టి వారికి ఏం చేయాలి, ఏమైనా పెట్టి పంపాలి అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులను అడిగారు, మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగినప్పుడు, అయ్యా మా దగ్గర ఇంతమందికి పెట్టడానికి మన దగ్గర ఏముంది. ఇక్కడ ఒక మాట ఉంది, ఏంటది, 200 దేనారముల్లో రొట్టెలు కొన్ని వారికి పెట్టుదుమా అని ఆయనను అడిగిరి. ఎస్, ఈ 200 దేనారములు అంటే ఎంతట, 106 రూపాయలు. 106 రూపాయలు ఎంతమందికి, ఇంతమందికి పెట్టగలమా? అయ్యా మేము పెట్టలేము, మా దగ్గర ఏమీ లేదు అన్నప్పుడు ఒక బాలుడు లేచాడు. ఆ బాలుడు లేచాడు, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు. సో క్రీస్తు యొక్క చేతిలో వారు పెట్టారు. ఎవరి చేతిలో పెట్టారు? ఆ బాలుడు క్రీస్తు చేతిలో నేరుగా పెట్టకుండా ఒక శిష్యుని చేతిలో పెట్టి క్రీస్తు దగ్గరకు తీసుకెళ్లాడు. క్రీస్తు చేతిలో పడ్డప్పుడు అప్పుడు క్రీస్తుకో పెద్ద సవాలు కదా, పెద్ద సవాలు. చూస్తే 5,000 మంది పురుషులు ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు చేతిలో 5 రొట్టెలు, పెద్ద సమస్య. పరిష్కారం ఏంటో చిన్నది, పెద్ద సమస్య చిన్న పరిష్కారం ఉంది. ఏం చేయాలో, ఎలా దానిని అనేక మందికి పంచాలో. సో దాన్ని గ్రహించండి, ఈ రోజుల్లో చాలా మందికి పెద్ద సమస్య ఉంటుంది. కుటుంబ పోషణ విషయంలో, ఆర్థిక ఇబ్బందిలో, అదేవిధంగా ఇల్లు లేకుండా, సరైన ఉద్యోగము లేకుండా, మ్యారేజ్ కాకుండా, పిల్లలు కాకుండా పెద్ద సమస్య. ఇల్లు కట్టాలని ఆలోచన ఉంది, కానీ చేతిలో కొంచెం అమౌంట్ ఉంది. వెహికల్ కొనాలని పెద్ద ఆలోచన ఉంది, కానీ చేతిలో చిన్న అమౌంట్ ఉంది. చదివించాలని పెద్ద చదువులు ఉన్నాయి, అది చదవాలంటే లక్షలు పెట్టవలసి ఉంది, కానీ చేతులు ఎంత ఉంది, మన సామర్థ్యం ఎంత, కొంచెమే. సో ఆ పెద్ద సమస్యను చూసి నేను ఏం చేయలేను, సమస్య పెద్దది, నాకున్నది చిన్నది, కుటుంబం పెద్దది, కష్టపడేవాడు ఒక్కడు, పెద్ద సమస్య. సతమతం అయిపోతున్నారు, గందరగోళానికి గురి అవుతూ ఉన్నారు, ఏం చేయాలో తెలియక తికమకం అవుతున్నారు, సమస్యను చూస్తున్నారు. సమస్యను చూసినప్పుడు దేవునికి సాగిలపడవలసింది పోయి దేవునికి దూరం అవుతున్నారు. కారణము సమస్య అలాంటిది బ్రదర్, సమస్య అంత పెద్దది బ్రదర్. అన్న అంత పెద్ద సమస్య నాది, అంత కష్టము నాది, ఎలా మందిరానికి రమ్మంటావు, ఎలా నా మనసు కుదుటగా ఉంటుంది, ఎలా నా జీవితము కట్టబడుతుంది, ఎలా చదవమంటావు ఇన్ని టెన్షన్లో, ఎలా మందిరానికి రమ్మంటావు ఇన్ని టెన్షన్లో. అప్పుల వారు వస్తున్నారు, తినడానికి తిండి లేదు, డబ్బు లేదు చేతిలో, కొంచెమే, ఎటు సరిపోవడంలో. సమస్య ఏమో పెద్దది, కానీ చేతిలో కొంచెం, ఎటు సరిపోలేని పరిస్థితి. తికమకమై ఈరోజు దేవునికి దూరమై సైతానికి దగ్గరై ఆ సమస్య పడిపోయేవారు ఎంతమంది లేరు. ఆ సమస్య ద్వారానే పడిపోతున్నావు, లేస్తున్నావు, పడిపోతున్నావు. ఇదే అలవాటు అవుతుంది, ఇదే ఆచారం అవుతుంది. ఇదే జీవితంలో సైతాను మమ్మలను అటు ఆత్మీయంగా జీవించకుండా
ఇటు లోకంలో జీవించకుండా నట్ట నడుమ నలపేస్తున్నాడు, భ్రమలో జీవింపజేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాం, బాగుంది. వాక్యం చదువుతున్నాం, బాగుంది. కానీ సమస్య పెద్దది, వాక్యమేమో చిన్నది. ఎలా బ్రదర్, ఎలా నా జీవితాన్ని మీరు బాగు చేసుకోవాలి అని చెప్పేసి చాలా మంది దేవునికి దూరమై దిక్కుమాల పరిస్థితికి వచ్చాయి. సైతాను కబ్బందాస్తాల్లో చిక్కపడి నలిగిపోతున్నారు. లేరంటారు ఈరోజు మన మధ్యలో అలాంటి వారు. సమస్య వచ్చినప్పుడు సమస్యను ఏ విధంగా సాల్వ్ చేయాలో, ఏ విధంగా దేవునికి అప్పగించాలో, ఏ విధంగా జయించాలో తెలియని పరిస్థితి ఈరోజు నీకు ఉందంటే ఇక దేవుని శక్తి ఏమిటో, ఆయన సామర్థ్యం ఏమిటో ఎన్నోసార్లు విన్నా సమస్య వచ్చినప్పుడు నీ జీవితంలో పనిచేయడంలా, ఎన్నోసార్లు బైబిల్ చదివినా ఆ సమస్యను బట్టి బైబిల్ వాక్యము కావచ్చు, ప్రార్థన జీవితము కావచ్చు, నీ జీవితాన్ని బలపరచలేకపోతుంది. కారణం భయపడుతున్నావు సమస్యను చూసే, కానీ దేవుడు అంటే భయము లేదు. క్రీస్తు చేతిలో ఒక సవాల్, తండ్రి నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి, 5,000 మందికి పంచాలి అన్నప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆ 5 తీసుకొని దేవుడికి కృతజ్ఞత చెల్లించి దాన్ని ఆశీర్వదించి అనేక మందికి పంచాడు. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన చిన్న పెద్ద సమస్య అయినప్పటికీ కూడా మనకున్న చిన్న సామర్థ్యం, చిన్న అమౌంట్, చిన్న తెలివి, చిన్న వ్యాపారం, చిన్న చదువు, చిన్న కుటుంబం, చిన్న పనితత్వం కలిగి ఉన్నప్పుడు కూడా ఇచ్చిన దానిని ఆ దేవుని దగ్గర కృతజ్ఞత చెల్లించి ఇచ్చిన దానిని దేవునికి అప్పగించి ఆ పనిని దీవించి ఆశీర్వాదించి నిలబడినట్లయితే దానిని దేవుడు అక్కడ అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మాడు, అద్భుతం జరిగింది. మనం ఈరోజు నమ్మలేకపోతున్నాం, మన జీవితంలో అద్భుతము లేదు. 12 సంవత్సరాల ఆ యొక్క స్త్రీ నమ్మింది, వచ్చి ముట్టింది, అద్భుతం జరిగింది. అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుచుంది, నీ నమ్మకం నిన్ను స్వస్థపరుస్తుంది. సమస్య పెద్దది, నీకున్నది చిన్నది. ఏం చేస్తున్నావు? పడిపోతున్నావా? పాడైపోతున్నావా? పనికిరాని జీవితంగా మార్చుకుంటున్నావా? లేదా నా దేవుని ఎదుట ఈ సమస్య ఏ పాటిది? ఏంటది? నా దేవుని ఎదుట సమస్య ఏ పాటిది? లూకాసు వార్తలో 1:37 ఒక మాట చూద్దాం. ఓ అద్భుతమైన మాట. లూకాసు వార్త 1వ అధ్యాయం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకము కానేరదు. చూశారా? ఇక్కడ జాగ్రత్తగా వినవలసిన మాట. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకము కాదు, నిర్వీర్యము కాదు. అనగా ఆయనకు సమస్తము సాధ్యము. ఆయన చెప్పాడా, ఖచ్చితంగా జరిగిస్తాడు. ఆయన మాటను నిర్లక్ష్యం చేస్తున్నావు కాబట్టి, ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు కాబట్టి, ఆయన ఆత్మీయ జీవితంతో ఆయనను సేవించడము నిర్లక్ష్యం చేస్తున్నావు కాబట్టి ఆయన మాట నీ జీవితంలో ఏమవుతుంది? ఎస్ కాకుండా అలానే స్టక్ అవుతుంది. కాబట్టి సహోదరుడు జాగ్రత్త, సమస్య పెద్దదే. అటు చూస్తే పెద్ద 8 అడుగులు ఎత్తు గొల్యాతో, కానీ ఇటువైపు సమాధానము చాలా చిన్నది. అర్థమవుతుందా? సమస్య పెద్దది, చాలా పెద్దది. ఆ సమస్యకు రాజు తన చొక్క చింపుకొని సింహాసనము దిగి జుట్టు పట్టుకున్నాడు. సమస్య పెద్దది, దేశమంతా కూడా లొంగిపోయింది.
సమస్య పెద్దది, కానీ ఇటు నుంచి సమాధానం ఎంత చిన్నది. దావీదు ఎంత చిన్నవాడు, సమాధానము చిన్నది. కానీ అదే చిన్నవాడు ఇశ్రాయేలుకు సైన్యములకు అధిపతియగు దేవుని తోడు, నేను వస్తున్నా అని చెప్పేసి వెళ్ళినప్పుడు విజయం పొందలేదా? విజయం రాలేదా? అడుగుతున్నా, మరి నువ్వెందుకు భయపడుతున్నావు? ఈరోజు నీ దేశము తలకిందులు కాలా, నీ సంఘము తలకిందులు కాలా, నీ కుటుంబీకులు తలకిందులు కాలా. నువ్వు ఒక్కడికి చిన్న సమస్య వచ్చినా మీరు అది పెద్ద సమస్య అని చెప్పేసి మందిరానికి కొడితే ఎట్లా? ఆ రోజు దేశానికి వచ్చిన సమస్య పెద్ద సమస్య, కానీ సమాధానం చిన్నదే. జయించినప్పుడు నీకు వచ్చే పెద్ద సమస్య ఒకవేళ అయినప్పటికీ కూడా నీ కుటుంబంలో వచ్చే సమస్య పెద్ద సమస్య. ఒకరిని ఒకరు పడకుండా, తల్లికి కూతురు పడకుండా, మాటి మాటికి గొడవలు, మాటి మాటికి మాటకు తూట, తూటకు మాట, సో అన్నదమ్ములకు పడకుండా, సమాధానం జీవించకుండా ఒకవేళ మందిరానికి వస్తూ వెళుతూ ఉన్నట్లయితే జాగ్రత్త, ఎప్పుడు కూడా జయ జీవితము పొందలేవు. ఒకవేళ మరణిస్తే నో డౌట్ నరకమే. కారణం ఏంటంటే మనం వస్తున్నాం కానీ భ్రమలో సైతాను మమ్మల్ని భ్రమిస్తున్నాడు. ఇక్కడే పరిశుద్ధులుగా కనిపిస్తున్నాం, ఇక్కడే పవిత్రురాలుగా పరిశుద్ధురాలుగా కనిపిస్తున్నాం, ప్రార్థన పరులుగా కనిపిస్తున్నాం. కానీ ఇంటికి వెళ్తే అసలు చరిత్ర బయట వస్తుంది. ఇంటికి వెళ్తే, స్నేహితులు కలిస్తే, ఉద్యోగంలో వెళ్తే, వ్యాపారంలో వెళ్తే మరో చరిత్ర బయటకు వస్తుంది. నోటికి తాళం ఉండదు, ప్రార్థనకు సమయం ఉండదు, కనీసం దేవుని సన్నిధిలో ఒక రోజైనా వచ్చి ప్రార్థన చేసి అసలే సమయం ఉండదు. దేవుని వాక్యం నేర్చుకునే సమయం ఉండనే ఉండదు. కానీ ఇక్కడ సెలవిస్తుంది, దేవుని మాట చెప్తే నిరర్థకం కాదు, నిర్వీర్యం కాదు, అది జీవం కలిగిన మాట. ఆయన మాట నీ పక్షంగా ఉంటే, ఆయన నీ తోడుకుంటే, చిన్న సమస్య అయినా పెద్ద సమస్యను ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఓడిస్తుంది, జయిస్తుంది. 5 రొట్టెలే దేవునికి అప్పగించాడు, దీవించాడు, పంచాడు. దేవుడు తోడున్నాడు కాబట్టి ఏం జరిగింది? అద్భుతం జరిగింది. అంతమంది తినగా ఇంకా ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు మిగిలాయి. హౌ ఇస్ పాసిబుల్? ఈరోజు చిన్న పనే, కానీ లక్షల జీతం ఉన్నవాడి కంటే నీ జీవితము, నీ యొక్క జీతము, నువ్వు చేస్తున్న పని అద్భుతముగా దీవిస్తాడు. అది ఒకే రోజు సమయానికి వస్తే అన్ని కుప్పకూలుతాయి. కానీ అదే సమస్య నీ దగ్గరకు వస్తుంది, కానీ నీ కాళ్ళ దగ్గర అంటదో. నీకు కూడా వస్తుంది సమస్య. శరీరక మెసగుల సమస్య వచ్చింది, ఏమి చేయలేదు, సమస్య తాగల. హిజ్కియాకు సమస్య వచ్చింది, మరణకర రోగం వచ్చింది, మరణం వచ్చి తగ్గబోతుంది. కానీ ప్రార్థించాడు, కన్నీళ్లు విడిచాడు, ఆ సమస్య తగల. ఆలోచించండి, ఎదుట ఉన్న ఎంత పెద్ద సమస్య కొండ అయినా నీ బలం కాదు, నీ శక్తి కాదు, పరిశుద్ధాత్మ ద్వారా పెద్ద కొండ అయినా రోడ్డు మార్గంగా పడవలసిందే. దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవుని ఆత్మ నీ వల్ల కాదు, నీ బలము కాదు, నీ జ్ఞానం కాదు, కానీ దేవుడు నీ పక్షంగా ఉన్నట్లయితే, వాక్యము నీ హృదయంలో ఉన్నట్లయితే, పెద్ద సమస్యనైనను సమాధానంగా మార్చే దేవుడు మనలో ఉన్నట్లయితే నువ్వు దేనికి భయపడావు, దేనికి దిగులు చెందావు, దేనికి నువ్వు కృంగి పోవు. ఈరోజు కృంగిపోతున్నావు, పడిపోతున్నావు, చెడిపోతున్నావు, దూరం అవుతున్నావు. నిన్ను చూసి అనేక మంది పడిపోతున్నారు, అడ్డు బండగా మిగిలిపోతున్నాం. అంటే కారణం తెలుసా? దేవుణ్ణి బలంగా నమ్మలేకపోతున్నాం. ఎందుకని? పెద్ద సమస్య. ఏంటా పెద్ద సమస్య? శోధన పెద్ద సమస్యనా? ఎక్స్క్యూజ్ మీ, ఆర్థిక ఇబ్బంది పెద్ద సమస్యనా? పిల్లలు పుట్టకపోవడం పెద్ద సమస్యనా? పెళ్లి కాకపోవడం పెద్ద సమస్యనా? రోగం వచ్చి భయపడడం పెద్ద సమస్యనా? మనసికి అస్తల శిశలమైన సమస్య పాపము. నీ హృదయం మారాలి. పాపముతో ఉన్న నీ హృదయం మారినట్టయితే పెద్ద సమస్య పోయినట్లు. ఇప్పుడు అన్నిటికీ సమాధానకరముగా జీవించే సమాధానమును కలిగి ఉండవచ్చు. మనిషికి ఉన్న అసలు స్థితిలైన సమస్య పాపము సమస్య.
దేవునికి దూరం అవ్వడం సమస్య, దేవుడి మాట వినకుండా అవిధేయత చూపడం సమస్య. ఈ సమస్య నీలో ఉండి వచ్చే సమస్యలకు భయపడతాను, అయ్యో దేవుడు ఇంకా ఏమి చేయట్లా, దేవుడు ఇంకా ఏమి చేయట్లా. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు కన్నీళ్లు కార్చి దేవుని యొద్ద ఏడ్చే దాఖలాలు ఉన్నాయా? దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చకుండా ఎంతకాలం అయింది? ఎక్స్క్యూజ్ మీ, దేవుడి సన్నిధిలో కన్నీళ్లు కార్చకుండా ఎంతకాలం అయింది అడుగుతున్నా. ఎందుకు రావట్లా కన్నీళ్లు? హృదయం కఠినమైంది. ఎందుకు కఠినమైంది? ఎందుకు కఠినమైంది? దేవుని యొక్క శక్తి గ్రహించక. ఇంతే, దేవుడు ఎలాంటి వాడు? మా కొరకు వచ్చాడు, చనిపోయాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తాడు, అంతే. అదే నీ విశ్వాసం. విశ్వాసం అంటే అబ్రహాము విశ్వాసం. రా బయటికి. నీ ప్రాంతాన్ని పక్కన పెట్టు, నీ పద్ధతులను పక్కన పెట్టు, నీ ప్రజలను పక్కన పెట్టు. పక్కన పెట్టాడా లేదా? పక్కన పెట్టాడా లేదా? పక్కన పెట్టాడు కాబట్టే, దేవుని అనుసరించాడు కాబట్టే ప్రపంచానికి తండ్రిగా దేవుడు దీవించాడు. ఒంటరిగా వచ్చాడు, ఏ ఒక సపోర్ట్ లేదు, ఏ ఒకరు నేను ఉన్నాం పదా అని చెప్పేసి వారు లేరు. దేవుడి మీద ఆధారపడ్డారు, ఆయన్నే ఆశ్రయించారు కాబట్టి ఆశ్రదించబడ్డారు. ఈరోజు మా ఆధారం ఏంటి తెలుసా? కష్టం వచ్చినప్పుడు ప్రభువా నువ్వు లేక బ్రతకలేను ప్రభువా, ఏడుస్తావు, ప్రార్థన చేస్తావు. సమస్య వస్తే ఏం చేస్తావు? మరలా కంటికి కనిపించావు. ఏమై సిస్టర్ ఎందుకు ప్రార్థన? కాళ్ళు వస్తున్నాయి అన్నా. కాళ్ళు వస్తే దేవుణ్ణి మర్చిపోతావా? కాళ్ళు లేని వాళ్ళ పరిస్థితి చూస్తే నీకు అప్పుడు అర్థమవుతుంది నాకు ఎందుకు కాళ్ళు ఇచ్చాడు అనేది. అప్పుడు వరకు అర్థం కాదు. బైబిల్ చదవడానికి జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం లేని వారు అయ్యో కనీసం బస్సు బోర్డు చదవడానికి వారికి అలాంటి పరిస్థితి లేదు. ఆ జ్ఞానం నీకు ఇచ్చాడు. దేవుని స్తుతించద్దా? కొంచెం దేవుడు ఇచ్చిన దానిలో ఆయన స్తుతిస్తూ ఆయన కొన్ని నిలబడితే ఎంత బాగుంటుంది. సో జాగ్రత్త గ్రహించండి. ఈరోజు మన జీవితం ఆయనకు అప్పగించాలి అంటే మన జీవితంలో సమస్య ముందున్నా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సమస్య తర్వాత ఎవరు చేస్తున్నారు? సమస్య దేవుడు మనకు తీరినప్పుడు ఎవరు చేస్తున్నారు? చేస్తున్నారంటారా? సమస్య ముందే మనకు ప్రార్థన ఉంటుంది. ఎస్, సమస్యను బట్టి ప్రార్థించినప్పుడు సమాధానం 5,000 మందికి దేవుడు సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత శిష్యులను బలవంతము చేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఒకసారి చదువుతారా? రైట్, 45. ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణ ఎక్కి అద్దరున్న బెత్సహేదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. మీకు నుంచి వెళ్ళండి, దూరం వెళ్ళండి మీరు అని చెప్పేసి బలవంతం చేసి తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకోలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళను. సమస్య ఉన్నప్పుడు దేవునికి ప్రార్థించాడు, ప్రభువా 5 రొట్టెలు 2 చేపలు దీన్ని ఆస్వాదించండి, ఇంతమందికి సరిపోయేలా దీవించండి అని ప్రార్థన చేశాడు. దేవుడు అద్భుతం చేశాడు. సమస్య సమాధానంగా మారింది. ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నారు. శిష్యులు కూడా ఆయనతో పాటు ఉన్నారు, కానీ వాళ్ళను బలవంతము చేసి వాళ్ళను సాగనంపి మళ్ళా తిన్నగా అరణ్యంకు వచ్చి కొండెక్కి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఇంతమందికి ఎంత గొప్ప అద్భుతం చేశావయ్యా, ఊహించలేని నీ యొక్క శక్తి ఏమిటో కేవలము ఈ రోజు కనిపించి రేపు పత్రమయ్యే ఈ మనిషికి అద్భుతమైన అద్భుతము చూపించావు, ఆశ్చర్య కార్యము చేశావయ్యా అని కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాడు యేసయ్య. ఈ రోజుల్లో సమస్యకు ముందు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, చాలా మంది ప్రార్థన చేయించుకుంటారు, కానీ సమాధానం వచ్చిన తర్వాత మాత్రము ప్రార్థన ఉండదు. అయ్యా మీరు ప్రార్థించారు కాబట్టి దేవుడు సమాధానం ఇచ్చాడు, ఇదిగో కృతజ్ఞతలు, ఇదిగో
దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎస్, ఇదిగో దేవుడు నా జీవితంలో బాగు చేశాడని తర్వాత వచ్చి సాక్ష్యం చెప్పడం, తర్వాత వచ్చి దేవుడు కార్యాలు జరిగించే ఆ విధానము చెప్పడం. సో దేవుని కృతజ్ఞతలు చెల్లించడం. ప్రార్థన చేశాడు ముందు, సమాధానం వచ్చిన తర్వాత ఏమవుతుంది? సమయం లేదు. ఉద్యోగం వచ్చేంత వరకు ఉద్యోగం కావాలి. స్కూల్లో సీట్ రాకపోతే అయ్యో సీట్ కావాలి ప్రార్థించండి. దొరికిన తర్వాత, ఉద్యోగం దొరికిన తర్వాత, అమ్మాయి పెళ్లికి సెట్ అయిన తర్వాత అయ్యేంత వరకు అన్నా చూడన్నా దేవుడు బాగు చేసినంత వరకు ప్రార్థన చేస్తారు. ఎప్పుడంటే అప్పుడు వస్తారు. బాగైన తర్వాత ప్రార్థన రండి అయ్యా అంటే, అయ్యా క్షమించయ్యా, ఈరోజు మాకు చుట్టాలు వచ్చారయ్యా. అన్నా క్షమించండి అన్నా, ఈరోజు మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, పంచాయతీలు ఉన్నాయి. ఎందుకు అలాంటి దౌర్భాగ్య స్థితి? నీ ఇంట్లో పంచాయతీ ఏంటి? నీ ఇంట్లో గొడవలు ఏంటి? ఒక అన్నిటి కుటుంబం కాదు కదా, ఒక సైతాను నీ కుటుంబంలో వెళ్తలేదు కదా. అన్నా ఈరోజు పని ఉందన్నా, అందుకే బిజీగా ఉండున్నా, రాలేక పరిస్థితిలో ఉన్నా. ఎవరు చెప్పారు ఈరోజు పని చేయమని? బైబిల్లో ఉందా? ఆదివారం విశ్రాంతి దినము, మహా అద్భుతకరమైన రోజని నువ్వు ఎంచి దానిని ఎంత గొప్పగా దానిని స్తుతించి ఘనపరిచి దేవుని ఆరాధిస్తే అంత అద్భుతం నీలో జరుగుతుందనే లోక వ్యాపారం కానీ లోక మాటలు కానీ ఆ రోజు మందిరము రాకుండా ఉండవద్దు అని చెప్పేసి దేవుని వాక్యాలు సెలవిస్తుంది. ఈ మాట నువ్వు తప్పిన వ్యక్తి కాదా? ఒక్క మాట తప్పాడు, తినవద్దన్న మాట తప్పితేనే అలాంటి దిక్కుమల పరిస్థితి వచ్చింది మనకు. ఆయనకే వచ్చినప్పుడు, మొదటి వ్యక్తికే వచ్చినప్పుడు, ఆఫ్టర్ నీ నా బ్యాలెంత నువ్వు తప్పినప్పుడు, నువ్వు తంటాలు పడినప్పుడు ఆయన ఏం చేస్తాడు? వద్దు, నా మాట వినండి, ఈరోజు ఖచ్చితంగా రావాలి, ఇలా జీవించాలి, ఇలా బ్రతకాలి అని అన్నప్పుడు వాక్యానుసారంగా జీవించే విధానం మాకు ఉండద్దా? ఉండాలి. దేవుడు మేలు చేసిన తర్వాత, దేవుడు కార్యాలు చేసిన తర్వాత, దేవుడు ఆస్వాదించిన తర్వాత, దేవుడు తప్పించిన తర్వాత, దేవుడు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత, దేవుడు పెళ్లి జరిగిన తర్వాత, సమస్య సమాధానమైన తర్వాత, అయ్యో వచ్చే కీడు, వచ్చే సమస్య వచ్చి పడకుండా దేవుడు సమాధాన పరిచితే, అప్పటి నుంచి సమాధానంగా దేవుడు నిజంలో చేస్తే, మందిరం అంటే బిజీ అంటావు, మందిరం అంటే వాక్యం అంటే సమయం లేదంటావు. జాగ్రత్త, ఏదైతే తప్పించుకున్నావో మరలా అవే వచ్చి నిన్ను తలకిందలు చేస్తాయి. అవే వచ్చి నీ చుట్టూన్న వారే నీకు సమస్యగా మారుతారు. నీ చుట్టూన్న వారే నీకు శత్రులుగా మారుస్తారు. సైతాను చేతిలో పడతావు. జాగ్రత్త. ఎగ్జాంపుల్, మన మధ్యలో ఉన్న ఒక మార్క్ ఈరోజు రాలా, ఎన్నోసార్లు చెప్పాను. మీ జీవితంలో శనివారం ఎప్పుడైతే వస్తారో, ఆయన జీవితంలో కాదు, ఎవరైనా సరే, శనివారము ఉపవాస ప్రార్థన అర్థం తెలియని వారు, సో ఉపవాసం నీ జీవితంలో ఉపవాస ప్రార్థనకు వస్తే ఎంత దూరం? దగ్గరనే కదా. మొన్న ముంబైకి వెళ్ళా. ఎన్ని కిలోమీటర్? 100 కిలోమీటర్ నుంచి వస్తున్నారు వాళ్ళు. 100 కిలోమీటర్ నుంచి ట్రైన్లో వాళ్ళు ప్రయాణం. ఎందుకంటే వాళ్ళకు భయం అంట. ఎందుకు భయం? వాళ్ళకి తెలుసు దేవునికి దూరం అయితే ఎంతెంత పోగొట్టుకుంటున్నారో, ఎన్ని సమస్యలు వస్తున్నారో, ఇంట్లోకి ఎంత గొడవలు అవుతున్నాయో, పోయిన సమస్యలన్నీ మరలా తలకిందులు చేస్తున్నాయో వారికి తెలుసు, వారు గ్రహిస్తున్నారు. కాబట్టి జాగ్రత్త పడడానికి వాళ్ళకు దేవుని పట్ల భయం కలిగి దేవుని కొరకు శ్రమలు పొందుకోవాలి. కానీ ఈ లోకం కొరకు శ్రమలు పొందుకుంటే మనకు ప్రయోజనం ఏమిటి? దేవుని కొరకు ఒకవేళ శ్రమలు కలిగి నిన్ను తిట్టినా, నువ్వు హేళన చేసినా, నువ్వు దిగులు పడ్డా, నువ్వు కష్టాల్లో ఉన్నా, నువ్వు ధనుడవే అని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు శోధన సహించు వాళ్ళైతే నువ్వు ధన్యుడవే. ఈ ధన్యత నీకు వద్దు. లోకం ఇచ్చే ధన్యత, లోకం ఇచ్చే కాంప్లిమెంట్స్, లోకం ఇచ్చే నిన్ను మెప్పుదల, లోకం ఇచ్చే ఆ యొక్క జీతము, జాగ్రత్త వినండి, అది వద్దని కాదు. కానీ దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేయి. దేవుని ప్రార్థనకి ఇచ్చినట్లయితే దేవుడి జీవితంలో మేలు చేశారు. 100 కిలోమీటర్ నుంచి వారు వచ్చి ఆరాధిస్తున్నారు. సమస్య ముందు ప్రార్థన చేశాడు, సమస్య తర్వాత కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు సమస్య ముందు ప్రార్థన చేస్తున్నారు, కానీ సమస్య తర్వాత ప్రార్థన ఎవరైనా
ప్రార్థన సమయం వస్తే, ఇంటికి కూడా వస్తే ఏం చేయాలి? బలవంతంగా అక్క నాకు ప్రార్థన సమయం ఉంది, కొంచెం వెళ్ళు, ఏమనుకోకు అని చెప్పేసి అంటున్నారా? ఏసే బలవంతం చేశాడు. వాళ్ళు వెళ్ళండి, వెళ్ళండి. ఎందుకని? ప్రార్థన సమయం ఆయనది. వెళ్ళి ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి? సమాధానం ఇచ్చాడు కాబట్టి. ఆమేన్. సమయము సాయంత్రము, ఉదయము, ఒకవేళ ప్రార్థన చేసే సమయంలో ఎవరైనా వచ్చి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడానికి, లేదా అదే సమయంలో ఎవరో ఒకరు వస్తే తెలివి కలిగిన వారు, దేవుని యొక్క సన్నిధి, దేవునితో మాట్లాడడం అతి బహు విలువైనది అని గ్రహించిన వాళ్ళు ఏం చేస్తారు? జ్ఞానంతో బలవంతంగా ఇంటికి పంపిస్తారు కదా. బలవంతంగా మళ్ళా నేను మాట్లాడతా, మళ్ళా చూస్తా, అక్క వెళ్ళక్క నా ప్రార్థన అవుతుంది ఏమనుకోకు అని చెప్పేసి బలవంతంగా నెట్టేసి వాళ్ళు కూర్చుంటారు. అది మనకు కూడా కావాలనే ఆయన మాదిరితత్వం మనకు చూపించాడు. కాబట్టి ప్రార్థన విషయంలో, బైబిల్ చదివిన విషయంలో, ఆ సమయంలో మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ఒంటరిగా నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, లేదా సమయము సన్నిధి వచ్చినప్పుడు, ఎవరో వచ్చారు, చుట్టాలు వచ్చారు, ఏదో జరుగుతుంది అంటే నువ్వేం చేయాలి? బలవంతం చేసి ఉండండి, నేను వెళ్ళొస్తా, ఇక్కడ పదా, ఇక్కడ ఉండి ఏం చేస్తావు, పదా, బలవంతం చేసి నడిపించడము. అలాంటి జ్ఞానం కలిగి ఉండాలి. కానీ మనమే మంచి పని అయింది, ఈరోజు మా చుట్టాలు వచ్చింది కాబట్టి నెక్స్ట్ సండే వెళ్ళొచ్చు, ఎంత ఈజో కదా. ఇవాళ మాకు పని ఉండే, అయ్యో ఏం నాకంటే విశ్వాసం లేదా, నేను ప్రార్థన చేయడం లేదా? నాకు చాలా విశ్వాసం. మార్క్ అదే అంటారు, నా గుండెల్లో నేను దేవుడిని కలిగి ఉన్నా, ఎప్పుడు అదే మాట, కానీ ప్రవర్తన లేదు. స్త్రీ సమస్యతో సమాధి కావడానికి ఏమాత్రము వీల్లేదు. సో అక్కడ నుంచి బయలుదేరుతున్నారు శిష్యులు, ఓడ మీద బయలుదేరుతున్నారు. సడన్లీగా ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. ఏమొచ్చింది? వారు వెళ్తున్నప్పుడు తుఫాను వచ్చింది. వారు ఎవరి మాట వింటున్నారు? వారు ఎవరి మాట విని వెళ్తున్నారు? సాక్షాత్తుగా యేసుక్రీస్తు మాట విని వెళ్తున్నారు. మీరు వెళ్ళండి అని బలవంతం చేశారు కాబట్టి వెళ్ళారు. దేవుడి మాట వింటే ఏమొచ్చింది? ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. దేవుడి మాట వినకుండా వెళ్ళాడు కాబట్టి యోనా దగ్గర ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. కానీ ఆ తుఫానుకు ఈ తుఫానుకు చాలా డిఫరెంట్. యోనా దగ్గర ఎందుకు తుఫాను వచ్చింది? కరప్షన్ చేయడానికి. ఇక్కడ ఎందుకు తుఫాను వచ్చింది? పర్ఫెక్షన్ చేయడానికి. వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? అయ్యో మా దగ్గర యేసయ్య లేడు, ఆయన ఉంటే మమ్మల్ని బ్రతికించేవాడు. అయ్యో ఇంతమంది వస్తున్నాం, ఒక్కడైనా యేసుక్రీస్తు ఉంటే ఆ యేసుక్రీస్తు తిరిగి తీసుకువచ్చేవారయ్యా. ఇప్పుడు ఎలా వస్తాడు యేసుక్రీస్తు? ఆయన రాడు, ఆయన తీసుకువచ్చే నాదుడు లేడు, మేము బ్రతకలేము, మా పని అయిపోయింది. నిర్లక్ష్యంతో వారు చేసిన అద్భుతాలు అంతా కూడా మరిచిపోయి వాళ్ళు భయాందోళనకి చనిపోతున్నాం. దేని చూసి? సమస్యను చూసి. దేని చూసి? వాళ్ళు మునిగిపోతున్నారు. ఆ భయంతో, ఆ భీతితో సతమతం అవుతున్నారు, సమాధి కాబోతున్నారు, అనగా మునిగిపోతున్నారు, చనిపోబోతున్నారు. కాబట్టి సమస్య, సమాధి కాబోతున్నారు, నరసించిపోతున్నారు, పాడైపోతున్నారు. అయ్యో మునిగిపోతున్నాం, చనిపోబోతున్నాం, కాపాడండి కాపాడండి అరుస్తున్నారు. కానీ ఈ అంత దృశ్యము యేసుక్రీస్తు కొండ మీద నుంచి చూస్తున్నాడు. ఎక్కడి నుంచి? బైబిల్లో ఉంది, రండి చూద్దాం. 48 మార్కు సువార్త 6వ అధ్యాయం 48. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, ఎక్స్క్యూజ్ మీ, ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? నట్టి నడమ సముద్రంలో ఓడను నడపకుండా కష్టపడుతున్నారు, బ్రతుకుతారు, చావు బ్రతుకులో ఉన్నారు. ఈ చావు బ్రతుకులో, ఈ కష్టాల్లో ఉన్న ఆ కష్టాన్ని ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. అర్థమవుతుందా? సో ఈరోజు నువ్వు కష్టాల్లో ఉన్నా, సమస్యలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, నీవు ఒకవేళ దేవుల్లో ఉండి దేవుని మాట విని వెళ్ళి పరిచయలో కావచ్చు,
పనుల్లో కావచ్చు, ప్రయాణంలో కావచ్చు, దేవుడు చెప్పిన మాట విని ఒకవేళ వెళితే సమస్య వస్తే మనమేమంటాం? దేవుడి పని చేస్తున్నా, పరిచర్యకి వెళ్తున్నా, ఆదివారం తప్పకుండా వెళ్తున్నా, అయినా నాకు సమస్యలు, అయినా నాకు ఆటంకాలు, అయినా నాకు శోధనలు, అయినా నాకు మనసు కుదుటపడల్లా బాధ, ఏదో శోధన, ఏదో రోదన, రాత్రులు నిద్ర పట్టకుండా ఎంతమంది లేరు? కష్టాలు, సమస్యలు, ఇబ్బంది ఒకవేళ వస్తున్నప్పుడు, దేవుడి మాట చొప్పున జీవిస్తున్నప్పుడు కూడా నీ జీవితంలో శోధనలు వస్తున్నాయా? కష్టాలు వస్తున్నాయా? కన్నీరు కాలుస్తున్నావా? అయితే నీ కన్నీళ్లను చూసే దేవుడు ఉన్నాడు. నీ కష్టాన్ని చూసే, ఆ కష్టాన్ని తీర్చే దేవుడు నీ సమస్య ఏమిటో, నీ కష్టం ఏమిటో ఆయన చూస్తున్నాడు. రోమపత్రిక 8:28లో ఎవరైతే దేవుడు ప్రేమిస్తాడు, దేవుని ఎవరైతే ప్రేమిస్తాడు, దేవుని ప్రేమించే వారికి ఆయన దయా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతుంది. అది కష్టమైనా, అది నష్టమైనా, అది బాధ అయినా, ఇబ్బంది అయినా, అర్థమవుతుందా? నీ మేలు కొరకే అనే సత్యాన్ని గ్రహించిన వాడిగా ఉన్నట్లయితే నువ్వు దీవించబడతావు, రక్షించబడతావు. ఊహించని అద్భుతం ఆ రోజు జరిగింది. ఊహించాలా? ఇంతమందికి ఆహారం పెట్టగలుగుతామా లేమా? ఊహించాలా? అయ్యో, ఈ విధముగా మేము రక్షించబడతాము అని చెప్పేసి, ఈ విధముగా సమాధానం వస్తుందని చెప్పేసి ఊహించాలా? ఊహించని కార్యము దేవుడు చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, వింటున్నారా? నిజంగా విన్నట్లయితే నీ జీవితంలో గొప్ప మార్పు జరగబోతుంది. దేవుడు నీ జీవితంలో ఈ యొక్క మాటల ద్వారా నీ జీవితంలో గొప్ప ఒక న్యూ క్రియేషన్ మొదలవబోతుంది. నీలో నూతన మార్పు అనేది వస్తుంది. ఈ మాటలు నీలో ఉన్నట్లయితే ఆ రోజు వారిని చూసిన దేవుడు ఈరోజు నిన్ను చూస్తున్నాడు. నువ్వు కలిగి ఉన్న ప్రతి సమస్యలో ఉన్న సమస్యను చూస్తున్నాడు. సమస్యలు కనుక నిలబడినట్లయితే, ఎస్, దేవుని కొరకు నువ్వు నిలబడినట్లయితే, సమస్య పెద్దదైనప్పటికీ కూడా నా దేవుని చేతిలో ఏ పడిదే, ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదైనా ఉందా? ఏమీ లేదు. కాబట్టి ఎస్, మనం ఆయనను ఆశ్రయించి ఆధారపడే ఆయన్ను ఆరాధించే వారమే ఉండి ఆయన అప్పగించిన పనిని తూచా తప్పకుండా మనము సాగినట్లయితే దీవించబడతాం, ఆశ్రయించబడతాం. లేదు అన్నట్లయితే ఊహించలేని విధముగా నాశనాన్ని చూస్తాం, నరకాన్ని చూస్తాం, నిర్జీవమైన జీవితాన్ని చూస్తాం. ఎందుకని? ఎస్, ఆ రోజు ఎవరైతే వినలేకపోయారో అంతా విన్నారు, కానీ ఒక్కడు మాత్రం విన్నట్టుగా ఉన్నారు. ఒక్కడు మాత్రము పరిశుద్ధుడిగా పరిచర్యలో, పరిశుద్ధ బలలో పొందుకున్నట్టుగా ఉన్నాడు. అన్ని అద్భుతాలు చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు. ఉన్నారా అలాంటి వాడు ఎవరన్నా? ఆ ఒక్కడు ఎవరు కాదు, యూదా. వాళ్ళ విన్నాడు, దిద్దుకోలా, చివరికి దేవుడికి వ్యతిరేకము, సంఘానికి వ్యతిరేకము, ఆ వ్యతిరేకంగా మాట్లాడి, వ్యతిరేకంగా జీవించి, వ్యతిరేకంగా ప్రవర్తించి, డబ్బు కోసము, ధన కోసము, పేరు ప్రఖ్యాతుల కోసము ఆయన ప్రయాసపడ్డాడు. తర్వాత పశ్చాత్తపడకుండా తన్ను తాను ఉరి వేసుకున్నాడు. అర్థమైంది, నేను అప్పగించింది ఎవరో కాదు, సాక్షాత్తుగా నా కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి నేను అప్పగించాను. ఉరి పెట్టుకున్నాడు. అదే రీతిగా నరకంలో పడ్డాడు. సో ఆయన మాట వినకపోతే జాగ్రత్త. ఆయన మాట వినకపోతే వినలేని ప్రతి ఒక్కరు కూడా నాశనానికి దారి తీశారు. ఆయన మాట వినలా సౌలు, నాశనమయ్యాడు. మరవాన్, సమస్య పెద్దదైనా నీకున్న చిన్నదే కానీ దాని పరిష్కారం దేవుని ద్వారా వస్తుంది. నమ్మటో సమస్య ముందు ప్రార్థన, ఆ తర్వాత సమాధానము, తర్వాత కూడా ప్రార్థన ఉండాలి. లేకపోతే బహు ప్రమాదం. నెంబర్ 3, సమస్యలతో సమాధి కాబోతున్నా కానీ సమాధానకర్త అయిన ఆ దేవుని యందు నిరీక్షణ కలిగినట్లయితే ఆయన నీకు మార్గము తెరుస్తాడు. కాబట్టి ఎందుకని ఈరోజు ఒక తీర్మానం తీసుకోకూడదు? ఊహించని అద్భుతం. కాబట్టి ఈరోజే అయా ఈ కుటుంబాలను తీర్మానం తీసుకున్న ప్రతి సిస్టర్, ప్రతి సహోదరుని చేతికి అప్పగిస్తాం. ప్రభువు రక్షకుడు యేసు నామములో వేడుకుని ప్రార్థన సమర్పించుకుంటాము తండ్రి.
ప్రభు పేరిట షలోం షలోం అనగా మీకు సమాధానం కలుగును గాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా మీ ప్రార్థన అవసరాల కొరకు మా ఫోన్ నంబర్ 9490218938. గాడ్ బ్లెస్ యూ.